ఫీలింగ్ కలిగింది. సో పార్ట్ 2 కూడా వస్తుందంటే దానికన్నా సైకో అని పెట్టాలి. ఆయన శైలేష్ ఈయన సైంధవ్ అని పెట్టేసుకున్నాడు. ఆయన పేరులో సైకో అని ఉన్నది. అండ్ శైలేష్ కొలను కదా, దీంట్లో కూడా సైంధవ్ కోనేరు పెట్టి సైకో అన్నారు. నిజంగా సైకో అని పెడితే బాగుండే అనిపించింది. సైకోగా సంక్రాంతికి సైకోగా రావడం అవసరమా అనే వాళ్ళకు అవసరమని నేను చెప్తాను. ఎందుకంటే లేడీస్ని ప్రేమించేవాళ్ళు, కుటుంబాన్ని ప్రేమించేవాళ్ళు, ముఖ్యంగా కూతుర్ని ప్రేమించేవాళ్ళు, కూతురు మీద ప్రేమ చూపాలి, కూతుర్ని కాపాడుకోవాలంటే పక్కా సైకోయిజం చూపించాల్సి వస్తుంది, చూపించాలి. చూపించకపోతే ఆ సినిమాకు వాల్యూ అనేది ఉండదు. రియల్లీ శైలేష్ కొలన్కు సల్యూట్ కొడతాను నేనైతే. సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చినాయి, ఆ సినిమా ఈ సినిమా కంపారిజన్ చేయకండి. వెంకీ మామ నారప్ప తర్వాత ఒక మాస్ లుక్, అంత మాస్ లుక్ చూపించాలంటే చూపించుండు, చాలా బాగా అనిపించేసింది. బీజిఎం హైలైట్ సినిమాకి. అలాగే ఇంకో నెంబర్ 1 క్యారెక్టర్ ఏంటంటే సినిమాలో నవాజుద్దీన్ సిద్దికి. తెలుగులో వేరే ఎవరైనా ఆ క్యారెక్టర్ చేస్తే చెయ్యలేకపోతేనేమో. నిజంగా ఆయన అయితే పర్ఫెక్ట్గా చేశాడు. ఆయనకు తెలుగు రాని భాషలో ఆయన చెప్పే విధానం, దాన్ని తన పక్కనున్న అమ్మాయితో ఏంట్రా తెలుగులో ఏమంటారా అని చెప్పేసి ఆయన మాట్లాడే విధానం. ఒకానొక టైంలో మనకు హిందీ సినిమాలో మహేష్ బాబు సినిమాలో విలన్గా వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు అడిగేవాళ్ళు కదా అట్లా తెలుగు పదాలని. ఆయన పర్ఫెక్ట్ విలన్ అనిపించేసింది. పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? 3 వరకు ఇస్తాను మేడం. పండగకి సంక్రాంతి పండుగ రిలీజ్ అయినాయి, దానికి ఈ సినిమా పోటీ ఇస్తుందన్న. పోటీ హనుమాన్కి అయితే ఏది ఇవ్వదన్న. పండగకి కాదు, హనుమాన్ సినిమా 24కి కూడా 2024 కూడా హనుమాన్కి పోటీ ఇచ్చే సినిమా ఇప్పటివరకైతే అనౌన్స్మెంట్ అయితే ఏది అవ్వలే. సో ఇప్పటివరకు అనౌన్స్ అయిన వాటిలో కూడా హనుమాన్కి పోటీ ఇచ్చే సినిమా అయితే రాదు. హనుమాన్ తర్వాత నానా మ్యాన్ అని చెప్తా, సైంధవ్ అని చెప్తా నేను. వెంకటేష్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అంటారు. ఫ్యామిలీ మ్యాన్. సో ఇక్కడ సైకోతనం కూడా చూపించారు అని చెప్తున్నారు. చూపించాలి మేడం. పాప కోసం ఎంత ప్రేమిస్తాడో ఆ తండ్రి. సో పాపని కాపాడుకోవాలంటే చూపించాల్సిన అవసరం వచ్చింది, చూపించాడు. అది ఎందుకు చూపించాడు అనేది స్టోరీ స్క్రీన్ ప్లే శైలేష్ కొలన్ బాగా పర్ఫెక్ట్గా రాసుకున్నాడు, చేసుకున్నాడు, మంచిగా అనిపించేసింది. పార్ట్ 2 కూడా తీయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే సో సైకో వాల్యూ ఏంటో ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ చూస్తాం.